ఎక్కడ కూడా కొత్తదనం అందిన స్టోరీలు ఎక్కడ లేదు. ప్యూర్ హరీష్ శంకర్ ప్యూర్ ఫ్యాన్స్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని సినిమా తీసాడు అనిపించింది తప్పితే నార్మల్ ఆడియన్స్ని మైండ్లో పెట్టుకొని ఏమి అనిపించలేదు అట్లాగా. అంటే నార్మల్ ఆడియన్స్ ఇప్పుడు రావాలంటే నెక్స్ట్ డే నుంచి నార్మల్ ఆడియన్సే ముఖ్యం, న్యూట్రల్స్ ముఖ్యం. వాళ్ళకి ఇక్కడ వచ్చే విధంగా అయితే ఏమీ అనిపించలేదు సినిమాలో. ప్యూర్ ఫ్యాన్స్ మీదే డిపెండ్ అయ్యి సినిమా తీశాడు. వీళ్ళు మంచిగా చూసి ఇంకా అలరిస్తే మాత్రం ఆడితే మ్యాక్సిమం ఆడకపోవటం ఉంటుంది జరుగుతుంది. మన ఓజీ కూడా అట్లానే జరిగింది, కేవలం ఫ్యాన్స్ కోసమే తీశాడు. ఇక్కడ కూడా నార్మల్ ఆడియన్స్ టార్గెట్ చేసి, అంటే ప్రతి ఒక్కటి ఉండాలి కదా, ఒక ఎమోషన్ కానీ కామెడీ కానీ ఫ్యామిలీ సెంటిమెంట్స్ కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఏంటంటే నార్మల్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు. కేవలం పవన్ కళ్యాణ్ గురించి ఎలివేషన్స్ ఒక 10-15 మినిట్స్కి ఒక ఎలివేషన్, అదే ఇరికిచ్చటం ఎమోషన్, అంటే బలవంతంగా ఏదో ఎమోషన్. ఇప్పుడు సినిమా మొత్తం మీద చూసుకుంటే ఎమోషన్ ఎక్కడ ఉండదు అనిపించి లాస్ట్లో ఒక ఎమోషన్ ఇరికిచ్చి ఎమోషన్ పెట్టినట్టు అనిపిస్తుంది తప్పితే కథలో భాగంగా అనేది ఎమోషన్ రాలేదు. మ్యూజిక్ ఆల్రెడీ మనం చెప్పకముందే రిలీజ్ ముందే విన్నాం కదా, మ్యూజిక్ కూడా యావరేజ్, నాట్ టాప్ నచ్చది. ఫస్ట్ లోనే అన్నారు కదా ఫ్యాన్స్ అని, ఫ్యాన్స్ గట్టిగా బాగుంది అనుక ఇంకేమంటారు. హైలైట్స్ అంటే మనం సినిమాలో ఒక బీజిఎం బాగుంది. ఒకటి ఏంటంటే కొన్ని సీన్స్, యాక్షన్ సీన్స్ బాగుంది. యాక్షన్ సీన్స్ కానీ అంటే పాత బస్తీల్లో ఒక సీన్స్ చాలా బాగుంది. మళ్ళీ లాస్ట్లో సింధూర్ క్లైమాక్స్ చంపే విధానం అది బాగుంది. ఇంట్రడక్షన్ బాగుంది. ఈ మూవీలో చాలా ఉన్నాయి మైనస్. సాంగ్స్ మైనస్. పెద్ద మిగతా వాళ్ళకి క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షోలో అనిపించింది తప్పితే మిగతా వాళ్ళకి అంత చెప్పుకోదగ్గ క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ లేదు. ఒకటి నెక్స్ట్ ఏం జరుగుతున్న క్యూరియాసిటీ అనేది ప్రేక్షకుల్లో లేదు. ఇంట్రెస్టింగ్ పాయింటింగ్ అంటే మనకు ముందుగానే తెలిసిపోతా ఉండిద్ది ఏం జరుగుతుంది, తీయాలన్నట్టు తీశారు. హీరోని ఎలా చూపించుకోవాలనుకున్నాడు అలా తీశారు హరీష్ శంకర్, అది బాగా నచ్చింది. ఫ్యాన్ స్టఫ్ ఫిలిం ఆ కామన్ ఆడియన్స్కి ఎంతవరకు వెళ్తుంది అనేది నేను చెప్పలేను, బట్ ప్యూర్ ఫ్యాన్ స్టఫ్. ఫ్యాన్స్ థియేటర్లో వైబ్ అయినట్టుగా ఎవరో వైబ్ అవ్వరు, అది ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఒక తొలిప్రేమ పవన్ కళ్యాణ్ గారు, గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ మిస్ అవుతున్నామని చెప్పారు కదా, ఆ పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ సినిమాతో వెనక్కి వచ్చారు, అది 100%. బట్ స్టోరీ ఏం లేదు, రొటీన్ స్టోరీ. అండ్ ఉన్న డేట్స్లో, ఎందుకంటే ఆయన ప్రజలకు సేవ చేసే తప్పు అని చెప్పను, ఉన్న డేట్స్ ఇచ్చిన డేట్లో ఎంత కంటెంట్ కావాలో అంత రాబట్టుకున్నారు హరీష్ శంకర్ గారు. అండ్ దేశ్ ప్రసాద్ సాంగ్స్ బాగున్నాయి, తమన్నా బీజిఎం కొంచెం నెగిటివ్ అనిపించింది. ఎందుకంటే ఓజీకి కావాలి, అఖండకి ఇలాంటి బీజిఎం కావాలి, బట్ ఈ సినిమాకి ఎలాంటి బీజిఎం కాదు, సూదింగ్గా ఒక డిఫరెంట్ బీజిఎం ఉండాలి, అది ఎక్స్పెక్ట్ చేసాం, అది తగ్గింది అనిపించింది. బీజిఎం వైజ్ నాకు అంత పాజిటివ్గా లేను. అండ్ సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, అదొకటి బ్యాక్గ్రౌండ్ నాకు ఒక బ్యాక్ డ్రాప్ అనిపించింది, ల్యాగ్ కొంచెం. అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటంటే పొలిటికల్ సైటరికల్ ఫిలిం ఇది కూడా. ఫ్యాన్ స్టఫ్తో పాటు పొలిటికల్ సైటైర్ ఉంది. అది విలన్ పేరు నల్ల నాగప్ప అని పెట్టారు కదా, అది జలగప్పో జగనప్పో అని పెడితే బాగుండేది అనిపించింది. సో జలగకి కౌంటర్ పడినట్టు ఉండేది అనిపించింది, సారీ జగన్కి, జలగ అంటున్నాను నాకు. సో మంచి నాయకుడు ఉంటే ఒక రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది, మంచి నాయకుడు ఉంటే ఎలాంటి మంచి పనులు జరుగుతాయి అనేదాన్ని చాలా బాగా చెప్పారు సినిమాలో. సో అది కూడా చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్గా సినిమా ఫ్యాన్స్ కోసం, ఫ్యాన్స్ శ్రీలీల గారు ఉన్నారు, శ్రీలీల గారితోనే నా మనసే సాంగ్ కూడా, అది సాంగ్ బాగా అయిపోతాము. అండ్ పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ చేయడం మెయిన్ హైలైట్ సినిమాకి. నా మనసే సాంగ్ ఒకటి బాగా హైలైట్ అయింది. సో డ్యాన్స్ బాగుంది, అది బాగుంది. బట్ శ్రీలీల గారు డబ్బింగ్ వాయిస్ ఆర్ కొంచెం మంచిగా మెచ్యూరిటీ గర్ల్గా చెప్పండి, ఎందుకంటే ఐఏఎస్ చదువుతున్నారు. ఐఏఎస్ చదివే అమ్మాయిల చిన్నపిల్లలకి డబ్బింగ్ చెప్పడం అనేది నాకు అంత కరెక్ట్ సెట్ అవ్వలేదు. రాశికన్నా గారు ఉన్నంత వరకు ఓకే. పవన్ కళ్యాణ్ గారు అంటే ఫ్యాన్ అని కాదు, నాకు ఇష్టమే మూవీస్ అంటే, ఆయన మూవీస్ అన్నా కానీ ఇష్టమే. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మామూలుగా ఆయన మాట్లాడి కొంచెం బాగుంటాయి కాబట్టి నేను అలా మూవీస్ చూస్తాను. మూవీస్ తర్వాత మనం గబ్బర్ సింగ్ మూవీ చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతామో పోలీస్ని, ఈ మూవీలో కూడా కొంచెం ఆ ఫీల్ వచ్చింది ఆయన చూసినప్పుడు. ఆ టైంలో పంచ్ డైలాగ్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగుంది. ఆయన యాక్టింగ్ ఎలా ఉందంటే చాలా రోజులు అయింది ఆయన చూసి, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇప్పుడు మూవీస్లోకి వచ్చారు. ఓజీ చేశారు కదండి మొన్న మధ్యన, ఓజీ మూవీ చూసాం కదా, ఇది బాగుంది, ఇది కూడా బాగుంది. సేమ్ గ్రేస్ అది అలాగే ఉంది, ఎక్కడ తగ్గకుండా. అవును. సో ఇట్లా ఇంకేం నచ్చింది మీకు అసలు మూవీలో? యాజ్ అ ఫ్యామిలీ మెంబర్స్ కి ఏం నచ్చుతుంది? మొత్తం ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు, అందరం ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. డైలాగ్స్ కొంచెం మనం ఏంటంటే పర్టికులర్గా వింటే డైలాగ్స్ కొన్ని బాగుంటాయి. పంచ్ డైలాగ్స్ కానీ మామూలు మనకి జనరల్గా వచ్చే డైలాగ్స్ అని బాగుంది. లేదు గబ్బర్ సింగ్ లా ఉంది ఇది కూడా. హీరోయిన్స్ యాక్టింగ్
శ్రీలీల గారు బాగా చేశారు. అది తొలి ప్రేమ మూవీ సాంగ్స్ వచ్చినాయి కదా, ఆ టైంలో మనం ఆ మూవీ చూసినప్పుడు ఈ సాంగ్స్ చూసినప్పుడు కొంచెం ఆ ఫీల్ వస్తుంది. అన్ని ఫిలిమ్స్ కలిపి తీసారండి నిజమేనా? అన్ని ఖుషి కానీ తొలి ప్రేమ కానీ నాకేం అలా అనిపించలేదు, బాగుంది. ఓవరాల్ ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారమ్మా? మూవీ గురించి ఒక మాటలో ఏం చెప్తారు? ఫ్యామిలీ మొత్తం చక్కగా ఒకసారి వచ్చి చూసి వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సినిమా ఎలా ఉందా? ఒకటే మాట అంతే, అదిరిపోయింది సినిమా అయితే. గబ్బర్ సింగ్ అత్తారిని ఆ డేస్ గుర్తొచ్చినాయి. ఫ్రీ ఫ్లో ఆఫ్ పవన్ కళ్యాణ్ మళ్ళీ చూసాం. బేసిక్గా అదొక డాన్స్ అయితే ఏమాత్రం తగ్గల. అదే ఆ జోష్ ఉంది బేసిక్గా. గబ్బర్ సింగ్లో ఏదైతే జోష్ చూసామో ఈ సినిమాలో సేమ్ అలానే ఉంది. ఫ్యాన్స్కి ఏం కావాలో అలా ఉంది. యాక్చువల్గా కాల్ ఎగిరేస్తారు. లేదు, నార్మల్ ఆడియన్స్ చూడొచ్చు. కామెడీ ఉంది, ఏం కావాలో అన్నీ ఉన్నాయి. అందరు చూడొచ్చు సినిమాని. లేదు అలా ఏం లేదు. యాక్చువల్గా సినిమాకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే హైప్ లేదు, పోయిద్ది అనుకున్నారు, చూస్తే పెద్ద హిట్ అయింది సినిమా. అదే అడ్వాంటేజ్ సినిమా. లేదండి, బాగుంది సినిమా. థ్యాంక్స్. సో ఒక ముక్కలో చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ గోతం అదిరిపోయే నక్షత్రం అని చెప్పుకోవచ్చా? చాలా బాగా ఉంటుంది సెకండ్ హాఫ్. సో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మూవీకి లోపలికి వెళ్ళేటప్పుడు మేబీ రీమేక్ ఏమని చెప్పి చాలా భయపడుతూ లోపలికి వెళ్ళాం. బట్ ఫస్ట్ హాఫ్ చూసాక రీమేక్ అయితే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అసలు ఏం లేదు, కంప్లీట్గా డొల్లా. బట్ ఏదైతే ఇంటర్వల్ దగ్గర నుంచి సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో దాని వరకు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అన్న. సో ఎందుకంటే కంప్లీట్గా ఒక ఫ్యాన్స్ హాఫ్తో నింపేస్తాడు. మనం ఏదైతే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో, ఆయన ఎనర్జీ అయినా, ఆయన స్టార్డమ్ అయినా, లేదంటే ఆయన డైలాగ్స్ అయినా, పంచ్ డైలాగ్స్ అయినా, లేదంటే ఆయన కొన్ని యాక్షన్ సీక్వెన్స్ అయినా, డాన్స్ అయినా, దాని వరకు అయితే 100 మార్క్స్ అని చెప్పుకోవచ్చు. కల్ట్ కెప్టెన్ అనే ట్యాక్ అయితే 100% న్యాయం చేశారు సెకండ్ హాఫ్. టోటల్గా ఫ్యాన్స్ సంబంధించిన మూవీ. చాలా మూవీస్ పవన్ కళ్యాణ్ గారి సీన్స్ కట్ చేసి వేసారని చెప్పేసి కూడా మాట్లాడుతుంది. డెఫినెట్గా, ఎందుకంటే ఒక సాంగ్ రీమిక్స్ చేశారు, దాని వరకు ఆడియన్స్ దద్దరిల్లిపోతుంది. ఈవెన్ యాంటీ ఫ్యాన్స్ అయినా సరే లేచి ఎంజాయ్ చేస్తారు ఆ సాంగ్ అయితే. దాని వరకు చాలా బాగుంది. కానీ బట్ ఒక న్యూ ఫ్యాన్ ఎంత ఫ్యాన్స్ స్టాఫ్ పెట్టుకున్నా సరే మేబీ ఫ్యాన్స్ వరకు వచ్చి వాళ్ళు కాల్ డ్రాగేసుకునే సినిమా ఏమో కానీ ఒక న్యూట్రల్ ఆడియన్స్ చూస్తే మాత్రం ఫస్ట్ హాఫ్కి వాకౌట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆ లెవెల్ ఎంత ఫస్ట్ హాఫ్. బట్ సెకండ్ హాఫ్ వరకు కొంచెం వాళ్ళకు కనెక్ట్ వచ్చేమో కానీ క్లైమాక్స్ అంత సాటిస్ఫై అయితే లేదు. బట్ ఓవరాల్ ఇదేంటంటే ఆయన మనం ఏదైతే ఒక పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో, ఆయన డాన్స్ 2 సాంగ్స్ వరకు చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. అండ్ ఏదైతే ఒక సాంగ్ రీమిక్స్ ఉందో దాని వరకు ఎక్స్ట్రా అని చెప్పుకోవచ్చు. అండ్ హీరోయిన్ గారు కూడా ఆవిడ కెరీర్లో పడని కొన్ని సీక్వెన్స్ అయితే పట్టుకున్నాయి. అండ్ సాంగ్ అయినా సరే చాలా బాగా అనిపించింది. మించిందంటే గబ్బర్ సింగ్తో కంపేర్ చేయాలి. సర్దార్ గబ్బర్ సింగ్తో కంటే బాగుంది, కానీ గబ్బర్ సింగ్తో అంతే దాంతో మ్యాచ్ ఇచ్చారంటారు. చాలా బాగా ఇచ్చింది. ఎందుకంటే ఆవిడ కెరీర్లోనే గుర్తుండిపోయి క్యారెక్టర్ చేసుకుంది ఆవిడ. ఎందుకంటే నేను చెప్తాను, కంప్లీట్ ప్యూర్ ఫ్యాన్ స్టఫ్ అని చెప్పుకోవచ్చు. సాంగ్స్ అవి వేరే లెవెల్ ఉంటాయి. బాగుంది. అది ఎంట్రెన్స్ పవన్ కళ్యాణ్ గారి అంత అది వేరే లెవెల్. ఇంకా దానికి హైలైట్స్ మొత్తం పవన్ కళ్యాణ్, ఇంకేం లేదు అక్కడ. సారే పక్క గబ్బర్ సింగ్ కి దీనికి సింక్ ఉండదు. కొన్ని దాంట్లో మాత్రం కొంచెం గబ్బర్ సింగ్ లాగా అనిపిస్తుంది. కాదు రీమేక్ అయితే కాదు. చాలా బాగుంది.